హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. రక్షాబంధన్ కదా, అందుకోసం మా పిల్లలైతే నన్ను షాప్కి తీసుకువెళ్ళారండి. అందరూ రక్షాబంధన్ని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు కదా. మేము కూడా బాగానే సెలబ్రేషన్ చేసుకున్నామండి రక్షాబంధన్. ఏమంటే గిఫ్ట్లు నేనే తీసియాలి, రాఖీలో నేనే కొనియాలి, అన్నీ నేనే కొనియాలి. వాళ్ళకి నచ్చిందే కొనియాలండి. ఆల్మోస్ట్ మా పిల్లలు చూడండి, 40 రూపీస్ ఇచ్చింది మా పెద్ద పాప నాకు. ఆ 40 రూపీస్కి కొనాలి కదా, దానికన్నా ఎక్కువ పెట్టి రాఖీ అయితే కొన్నది. ఇంకా ఇలా రాఖీలు అయితే చూసుకుంటూ ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. నేను షాప్కి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి వాళ్ళ అన్నయ్యకి ఈ రాఖీ కావాలనేసి. తర్వాత రాఖీలన్నీ చూశాను, బాగున్నాయి. వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పాను, నేను ఊరుకమ్మని చూస్తూ ఉన్నాను అలా. తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టినట్టుకైతే అన్నీ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఏర్పాటు చేసుకుని నా చేతిలో ఇచ్చారు, అమ్మ ఎలా ఉంది అనేసి. బాగుందని చెప్పి ఆడపెట్టాను. తర్వాత ఇంకా పూజ గదికి వచ్చేసి అక్కడే కడతారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడే వాళ్ళు రాఖీ కడుతూ ఉంటారు వాళ్ళ అన్నయ్యకి. అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళని ఇలా చూసుకుంటుంటే బాగుంటుంది. కాకపోతే సిబ్లింగ్స్ అంటే అందరు అంతే అండి, కొంచెం ప్రేమగా ఉంటారు, అంతే పోట్లాడుకుంటూ ఉంటారు ఆల్మోస్ట్. చూడండి, మా పెద్ద పాప అయితే పాపం ట్రే పట్టుకొని ఉందని మా చిన్న పాపే కట్టేసింది ఫస్ట్ రాఖీ అయితే. రాఖీ కట్టినాటికి రాకపోయినా కూడా ఎన్ని ఇది చేస్తుందో అండి, ఎట్లో కట్టేసింది. తనే క్లాప్ కొట్టుకుంటుంది రాఖీ కట్టినాననేసి. వాళ్ళ అన్నయ్యకి స్వీట్ తినిపిస్తూ ఉంది. మళ్ళీ వాళ్ళ అన్నయ్య నాకు తినిపించడం మర్చిపోయావు అనేసి మళ్ళీ ఫైటింగ్ చేస్తూ ఉంది అక్కడ కూడా. చూడండి, తిని కూడా కట్టేసింది వాళ్ళ పెద్ద చెల్లెలు. వీళ్ళిద్దరు అయితే ఎక్కువ ఫైటింగ్ చేసుకోరండి. తినైతే బాగా ఫైట్ చేస్తుంది, ఇద్దరితో కలిసి ఫైట్ చేస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే అయిపోయింది రాఖీ పండుగ. రాఖీ పండుగ అయిపోయిన తర్వాత చూడండి, గిఫ్ట్లు ఇచ్చే టైంలో ఇలా ఫోటోస్ తీసుకుంటే ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంది పాపం వాళ్ళని. ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే అంతా ఇంత కాదు. చూడండి, అందకపోయినా చాక్లెట్ వాళ్ళ చెల్లెళ్ళు ఇచ్చింది. ఈ చాక్లెట్ ఇది వచ్చేసి వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ నాన్న రాఖీ కట్టించుకొని అడిగిపోతే వాళ్ళ అత్తమ్మ వచ్చేసి చాక్లెట్ పిల్లలకి అని చెప్పేసి పంపించింది. మమ్మీ ఓపెన్ చేయి అన్నారు. సరే అని చెప్పి నేను ఫైనల్గా అయితే చాక్లెట్ అయితే ఓపెన్ చేసాను. నేను ఎప్పుడు చాక్లెట్లు మెడికల్ స్టోర్కి పోయినప్పుడు మా ఇంట్లో ఎవరికి బాగలేకపోయినా ఈ చాక్లెట్ కొనుక్కొచ్చుకుంటానండి నేనైతే. ఆల్మోస్ట్ ఇది తెచ్చుకొని తింటూ ఉంటాను, అందరం తింటూ ఉంటామండి మా ఇంట్లో. ఇది నిజంగా మెడికల్ స్టోర్కి పోయినప్పుడు తెస్తాను, బాగుంటుంది చాక్లెట్ అయితే. అప్పుడప్పుడు తింటూ ఉంటాం ఈ చాక్లెట్ అయితే ఆల్మోస్ట్. తర్వాత రాఖీ పండుగ అలా గడిచిందండి మా రాఖీ పండుగ అయితే. చూడండి, పండుగ అయిపోయింది కదా. పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ దీపాలన్నీ కడుక్కొని మళ్ళీ స్టోర్ చేసుకోవాలండి, మళ్ళీ పైన ఎత్తి పెట్టేయాలి కదా. అందుకని అన్నీ కడిగి తుడిచి పక్కన పెట్టాను. ఏ పాటుగా పాటు ఓపెన్ చేసేసి ఇలా ఓపెన్ చేసి ఒక ఇలాంటి అట్ట బాక్స్లో పెట్టుకుంటే స్టోరేజ్ చేసుకుంటే బాగుంటుందండి, నీట్గా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తీసాక కొంచెం కలర్ మారుతాయి తప్పితే ఏమీ అంతేం డస్ట్ పడ్డదండి. ఇవైతే దీపాలు అయితే చాలా వెయిట్ ఉన్నాయి.
ఇవి ఎంత వెయిట్ ఉన్నాయంటే ఏమన్నా బై మిస్టేక్ చేయి జారి కింద పడి మన కాళ్ళ మీద పడితే చాలా అంటే చాలా దెబ్బ తగలద్ది, అంత వెయిట్ ఉన్నాయి ఈ సామాన్లు అయితే. దేవుడి పూజ ఈ దీపాలు ఒక్కొక్కటి 1 కేజీ ఉందండి వెయిట్ అయితే ఆల్మోస్ట్. ఇంకా సరే పైన దుమ్ము పడకుండా ఒక న్యూస్ పేపర్ వేసి పెట్టాను. దుమ్ము సందులలో పోయి దుమ్ము కూర్చుంటుందండి, అందుకనేసి అలా చేశాను. ఒక్కటే పెట్టాను, అది వెయిట్ ఎక్కువ కాబట్టి మళ్ళీ నేను పైన పెట్టినట్టుకి నాకు కష్టం అవుతుంది అనేసి. ఇవేమీ వెయిట్ లేవు. 2 దీపాలు కలిసి ఒకే అట్ట బాక్స్లో పెట్టేశాను. పెట్టుకోనాటికి నీట్గా ఉంటుంది, ఏమీ కనపడదు. ఇలా అట్ట బాక్స్లో పెట్టుకొని ప్యాక్ చేసి పెట్టుకుంటే మనకి ఏం సామాన్లు కావాలంటే ఈ అట్ట బాక్స్ పైన దీపాలు అని రాసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఆల్మోస్ట్ తెలుసు, నేనేం రాసుకోను అలా ఏమున్నాయని. కొన్ని అయితే అట్ట బాక్సుల పైన రాసుకుంటానండి ఏమిటికి ఇవ్వండి అనేసి. ఇంకా అన్నీ న్యూస్ పేపర్లు వేసుకొనేసి నీట్గా పెట్టేసుకుంటానండి. మళ్ళీ పండగ నెక్స్ట్ వరలక్ష్మి తల్లి పండుగ వస్తేనే యూస్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ నేను. చూడండి నీట్గా సర్దేసుకున్నాను. కొంచెం ప్లాస్టర్ వేసుకుంటే బాగుంటుంది, మళ్ళీ దుమ్ము పడద్దు అనేసి మళ్ళీ ప్లాస్టర్ వేసుకోవాలనుకున్న చిల్లలో ఓపెన్ అయిపోతుంది. అది ఏమీ లేదు కానీ కాకపోతే ఓపెన్ అవుతుంది. సరే ప్లాస్టర్ వేస్తారనేసి ఇలా ప్లాస్టర్ వేసుకున్నాం అనుకో దుమ్మే పట్టదండి, నీట్గా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం ఓపెన్ చేసేదాకా అలాగే భద్రంగా ఉంటాయి. ఫుల్ చూడండి ఎంత నీట్గా ప్యాకింగ్ అయిపోయింది. ఇలా ఫ్లిప్కార్ట్కి అలా వచ్చినవన్నీ సోపు అవి ఇవి వస్తాయి కదా, అలాంటి అట్ట బాక్సులు బాగుండేవి, అలా ఉంచేసుకుంటానండి. ఈ అట్ట బాక్సులు పాడైనప్పుడు ఆ అట్ట బాక్సులు దించేసి వీటిల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ అండి వాచింగ్ ఫర్ మై వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే.